Hello guys, welcome to our channel Vishnu Flix. This is the video of movie review 28 years later, which is streaming on Netflix. తెలుగు ఆడియో అవైలబుల్ ఉంది. తెలుగు డబ్బింగ్ జస్ట్ ఓకే అని అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ చూడకముందు దీనికి ముందు వచ్చిన 2 పార్ట్స్ మూవీస్ మనకి 28 days later అండ్ 28 weeks later. ఈ మూవీస్ చూడాలా అంటే అది మీ ఇష్టం. మీరు ఒకవేళ మాత్రం 28 days later చూస్తే 28 weeks later మీరు ఖచ్చితంగా చూడాలి. అండ్ ఒకవేళ ఆ రెండు చూడకుండా డైరెక్ట్ చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే దీంట్లో మనకి ఇంక్లూడ్ చేశారు. మరి క్యారెక్టర్ కనెక్షన్ అలాంటివి ఏవి ఉండవు ఈ మూవీలో. ఇక మూవీ ఎలాగా ఉంది అంటే ఇట్స్ గుడ్, జస్ట్ గుడ్ మూవీ. అండ్ ముందే చెప్తున్నా, ఇది 18+ మూవీ. కోర్ బ్లడ్ వైలెంట్ సీన్స్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి. జాగ్రత్త, ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. అండ్ ముందుగా ఈ ఫిలింలో మనకి పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క ఫిలిం యొక్క రన్ టైము జస్ట్ 1 hour 55 minutes మాత్రమే లెంత్ ఉంటుంది. సో మనకి చాలా గ్రిప్పింగ్గా, మనకి ఇంట్రెస్టింగ్గా స్టోరీ స్క్రీన్ ప్లే ఉండడం వల్ల మనకి ఈ ఫిలిం అంతా ఓకే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మనకి. కానీ ఏవైతే ఇలాంటి ఫిలిమ్స్ బేస్ చేసుకొని ఉంటాయి కాన్సెప్ట్, జాంబీస్ మూవీస్ సిరీస్ కానీ, అవన్నీ చాలా లెంతీ రన్ టైం, చాలా ల్యాగ్తో ఉంటుంది. అదే నాకు ఇందులో కనబడకపోవడం వల్ల చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇందులో విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఒక లొకేషన్స్ కానీ అండ్ ఆ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగా అనిపిస్తుంది మనకి మనం చూస్తున్నంతసేపు. అండ్ వెన్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మూవీ, నాకు సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దాంట్లో ఇంకా కొన్ని ఎక్కువ రివీల్ అవుతాయి. అండ్ ఇందులో కొన్ని జాంబీస్ గురించి ఉంటుంది. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి అండ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటివి కొన్ని ఎక్కువ రివీల్ చేశారు సెకండ్ హాఫ్లో. అందుకనే అది నాకు సెకండ్ హాఫ్ కొంచెం బాగా ఎక్కువ నచ్చింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మనకి ఒక మూవీలో ఉంటాయి. అండ్ ఇక దాని తర్వాత మళ్ళీ అదే రిపీటెడ్ ఈ యొక్క జాంబీస్ మూవీస్లో మనకి 2 parts చాలా అసలుకి కావాలని ఒక కాన్సెప్ట్ వర్కౌట్ అయితే మాత్రం హాలీవుడ్లో ఇలాగ సీక్వెల్స్, ప్రీక్వెల్స్ అని ఏదంటే అది దిబ్బు పడేస్తూనే ఉంటారు ప్రతిసారి. ఎలాంటి యూజ్ ఉండదు, స్టోరీ ఉండదు. మళ్ళీ దీని గట్ట ఇంకొక పార్ట్ అంట, అదొకటి మళ్ళీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం కెమెరా వర్క్ అనేది మనకి మనం చూస్తున్నప్పుడు కొన్ని షార్ట్స్ ఏదో జస్ట్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టే ఉంటుంది. అది అంతా ఎక్కలేదు, ఇంకా బెటర్ ఉండొచ్చు ఇలాంటి ఫిలిమ్స్కి. అండ్ ఇంకా ఇందులో అసలుకి ఒక ఎమోషనల్ అనేది, ఒక డ్రామా అనేది అస్సలు ఉండదు. అసలు అది పెట్టినా కూడా వర్కౌట్ అయితే అస్సలు కాలేదు. అదైతే నాకైతే అసలు ఎక్కలేదు. మరి యాక్చువల్లీ ఈ ఫిలిం మనకి నేను రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకులే అని నేను థియేటర్లో చూడలేదు. ఓకే, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది కాబట్టి చూస్తున్నా. మరి ఓవరాల్గా ఫిలిం అయితే ఓకే, ఒక గుడ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. మరి అంత బ్యాడ్ అని చెప్పలేం. ఒక 1 time వాచ్ వర్త్ అయితే ఒక ఫిలింకి అయితే కంపల్సరీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఎవరైతే చూసారో మనకి ఈ ఫిలిం చూసిన తర్వాత మీ ఒపీనియన్ కాంబినేషన్లో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ వేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ విత్ యువర్ లవ్, సైనింగ్ ఆఫ్ విష్ణు.